జగనన్న పాల వెల్లువపై శనివారం నుంచి గ్రామ స్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించి పాడి రైతుల లబ్ధిదారుల గుర్తింపు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ స్పష్టం చేశారు. హుక్కుంపేట గ్రామ సచివాలయం 1లో పాల సేకరణపై గ్రామ సచివాలయ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా తేజ్ భరత్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జగనన్న పాల సేకరణపై జిల్లా, డివిజన్, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. తదుపరి ప్రక్రియ కోసం గ్రామస్థాయి సచివాలయ పరిధిలో చేపట్టవలసిన సర్వేపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం జగనన్న పాల వెల్లువ ద్వారా సేకరించిన పాలకు వెన్న శాతం, చిక్కదనం ఆధారంగా ధర చెల్లింపులు చేస్తామన్నారు. జిల్లాలో చేయూత, ఆసరా కింద ప్రయోజనం కలిగిన పశు రైతులను గుర్తించి వారి వివరాలు జేపీవీ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉందన్నారు. మండల పరిధిలో ఉన్న జగనన్న పాల వెల్లువ కేంద్రానికి గ్రామ సచివాలయం ఉన్న పాడి రైతు లబ్ధిదారుల ద్వారా పాల సేకరణ చేపట్టవలసి ఉంటుందన్నారు. మార్చి 1వ తేదీ నుంచి పాల సేకరణ ప్రక్రియను ప్రారంభించడం జరుగుతోందని, ఆలోగా వాలంటీర్లు సేకరించిన డేటా ఎంట్రీ సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ ద్వారా పూర్తి చేయాలన్నారు. రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, మండల వెటర్నరీ డాక్టర్ సౌమ్య పాల్గొన్నారు. వాళ్ళకి 50 రూపాయలు 60 రూపాయలు వస్తుంది. కానీ అంటే వాళ్ళు వాటర్ కొంచెం కలుపుతారు. వాటర్ అనేది కలపకూడదు. ఇప్పుడు అమూల్కి మనం పాలు పోసేటప్పుడు శాంపుల్ టెస్టింగ్ చేస్తాం. శాంపుల్ టెస్టింగ్ చేసి ఫ్యాట్ పర్సంటేజ్ చూసి ఆ ఫ్యాట్ ఎంత పర్సంటేజ్ ఉన్నదన్న ఆధారంగా మనీ పడుతుంది. సో ఎంత ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ మిల్క్ పెడితే అంత ఎక్కువ అమౌంట్ వస్తుంది. నిన్న కొత్తగా కృష్ణా జిల్లాలో ఒక గ్రామంలో సర్వే చేసి కొత్తగా మహిళలతో ఈ పాలు పోసే కార్యక్రమం స్టార్ట్ చేస్తే అక్కడ 1 లీటర్కి 114 రూపాయలు వచ్చిందంట. అంటే ఇక్కడ మామూలుగా 50 రూపాయలకి లీటర్ అమ్ముతున్నారు. అమూల్ నుంచి 114 రూపాయలు వాళ్ళకి పడుతుంది. అండ్ ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ పేమెంట్స్ జరుగుతాయి. సో మనం ఇందులో డిఫరెంట్ భాగాలు ఉన్నాయి. ఫస్ట్ భాగం ఏంటంటే సర్వే చేసుకోవాలి ప్రాపర్గా. పశువు ఉండి పాడి పశువు ఉన్నటువంటి ఏ ఫ్యామిలీని కూడా వదలకూడదు. ఆల్రెడీ డీటెయిల్స్ పాపులేట్ అయితే మంచిది. డీటెయిల్స్ పాపులేట్ కాకపోయినా ఇప్పుడైనా సరే మీరు నమోదు చేయాలి.